హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ బ్లాగ్స్. మన దాంట్లో బ్లాగ్స్ పెట్టి అయితే చాలా కాలం అయింది. ఈ రోజు అయితే సరికొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేసాం, అది కూడా ఫ్యామిలీతో. గోవా లెవెల్లో చాలా మంది ఫ్యామిలీతో వాళ్ళకి చాలా భయపడుతుంటారు. ఈ వీడియో చూసే వాళ్ళకి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, వెళ్ళకూడదా, అసలు ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ ఏమి ఉంటాయి, క్యాబ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, బస్సెస్ ఎలా బుక్ చేసుకోవాలో మనం క్లియర్ గా చూసుకుందాం. అదే విధంగా ప్రస్తుతం అయితే మనం రెడ్ బస్ లో బస్ బుక్ చేసుకుని అయితే మనం గోవా దాకా అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే గోవా మ్యాడ్గోన్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ ప్లేసెస్ అన్ని కూడా మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మనకి 3:30కి అయితే బస్సు ఉంది, నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ఆ బస్సు ఎక్కి అయితే మనం అయితే గోవాకి వెళ్ళాలి. మిగిలిన విషయాలన్నీ కూడా మనం గోవా వెళ్ళే దారిలో అందవేళ మాట్లాడుకుందాం. చాలా సైలెంట్ గైస్, మనం అయితే గోవా వెళ్ళి బస్సు అయితే ఎక్కేసాం. ప్రస్తుతం ఈ బస్సు అయితే మనం 1 అవర్ జర్నీ చేసేది బస్సు ఎక్కాం. నాంపల్లి స్టేషన్ దగ్గర నుంచి పికప్ వ్యాన్ అయితే వచ్చింది. ఈ బస్సు పిఎస్ఆర్ ట్రావెల్స్ బండి అనమాట. బండి అయితే చాలా క్లాస్ గా ఉంది, హైజీనిక్ గా ఉంది. వెహికల్ అంతా కూడా ఏసీ బండి. టికెట్ కూడా చాలా తక్కువ రేట్ గా వచ్చింది. దీని ప్రైస్ కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. బస్సు అయితే మాత్రం చాలా హైజీనిక్ గా ఉంది. మొత్తం ఎయిర్ సస్పెన్షన్ బండి. అందువేలో మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు గోవా ట్రిప్ ఫ్యామిలీతో ప్లాన్ చేయడానికి ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ గా చేయొచ్చు. గోవాకి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉన్నాం. బస్ అయితే కొంచెం 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆపారు. ఈ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మొత్తం అంతా కొండలన్నమాట. చుట్టూ నేచర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. మనం ఇంకా గోవా చేరుకోవడానికి ఒక 59 మినిట్స్ అట్లా పడుతుంది. అయితే గోవా అయితే రీచ్ అయిపోయాం. మ్యాడ్గోన్ కేటీసీ బస్ స్టాండ్ కి అయితే మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్ ద్వారా అయితే వచ్చాం కదా. జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ అయితే బస్ అయితే డ్రాప్ అయింది. మనం అయితే ఇప్పుడు మనం రెసిడెన్సీకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ రెసిడెన్సీ ఆల్రెడీ మేము ముందే బుక్ చేసాం. ఇప్పుడు ఆ రెసిడెన్సీ అయితే చెక్ ఇన్ అవుతుంది అనమాట. 12 o'clock చెక్ ఇన్. టైం కూడా ఇప్పుడు నియర్లీ 12 అవుతుంది. ఇక్కడ వెదర్ అయితే మాత్రం టూ హాట్ ఉంది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఆటో అయితే ఉంది. ఆటోని అయితే మనం బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే ఆటోలో మనం రెసిడెన్సీకి అయితే వెళ్ళిపోతాం. అక్కడ గైస్, మనం అయితే నార్త్ గోవాకి అయితే రీచ్ అయిపోయాం. ఇది మనం ప్రస్తుతం మ్యాడ్గోన్ సిటీలో ఉన్నాం. ఈ మ్యాడ్గోన్ సిటీలో నేనైతే సన్సెట్ రెసిడెన్సీలో రూమ్ అయితే బుక్ చేశాను. ఇది ఒక 1 BHK రూమ్ అనమాట. ఈ రూమ్ అయితే సెమీ ఫర్నిష్డ్. తో పాటు మనకి కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్ ఇచ్చారు. అండ్ కుకింగ్ చేసుకోవడానికి ఇండక్షన్ స్టవ్ అండ్ కుకింగ్ చేసుకోవడానికి సంబంధించిన థింగ్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫ్రిడ్జ్ బీర్ బాటిల్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేసి ఇందులో పెట్టారు. వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళకి సంబంధించి సపరేట్ ఛార్జెస్ అనమాట. దీంట్లో మనం ఏ యూజ్ చేసినా సరే MRP మీద 2 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం గార్డెన్ మామూలుగా వెళ్ళలేదు కదా, మొత్తం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇక్కడ నుంచి వార్కా బీచ్ కూడా చాలా దగ్గర ఉంది. మనమైతే వాకింగ్ డిస్టెన్స్ లో ఉంది. మనమైతే ముందు స్కూటీ అయితే రెంట్ తీసుకుని ఆ స్కూటీ మీద మిగతా జర్నీ అంతా చేద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే గోవాలో జరిగే స్కామ్స్ కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అందువల్ల వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే గైస్, ఫ్రెష్ అయిపోయి మనం అయితే బయటకు వెళ్ళిపోదాం. గైస్, మనం అయితే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చి వార్కా బీచ్ కి వచ్చాం. టైం అయితే 4 అయింది. వెదర్ ఒకసారి చూపిస్తాం రండి. వార్కా బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. కొట్టుబడులు రండి 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 రండి. చాలా అదిరిపోద్ది, ఎక్సలెంట్ గా వ్యూ ఉంటది. ఒక 1.5 hour 1 hour అయితే మాత్రం క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంటది. ప్రస్తుతానికి కొంచెం ఎండగా ఉండడం వల్ల క్రౌడ్ అయితే ఎవరు లేరు. I love Varka Beach, Goa.
ప్లేసెస్ వార్కా బీచ్ ఇంకా ఫ్లాట్ బీచ్ చూసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వైన్ షాప్స్ కూడా ప్రైస్ ఏ విధంగా ఉంటాయని కూడా వీడియో చేశాను. అది వీడియోలో పెడితే లెంత్ అయిపోతుంది, అందువల్ల నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రూమ్స్ అండ్ అకామిడేషన్ ఫుడ్ గురించి చూసినట్లయితే ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రూమ్ కూడా అన్ సీజన్ కాబట్టి ప్రస్తుతం కొంచెం ప్రైజెస్ అనేవి లో ఉన్నాయి. సీజన్లో అయితే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ 3 months కూడా ఇక్కడ అన్ సీజన్ నాకు తెలిసి ఎవరు ప్లాన్ చేసుకోకండి. నెక్స్ట్ ఏంటంటే గోవా ఎవరైనా వచ్చే యూత్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ యూత్ని టార్గెట్ చేసి స్కామ్స్ అయితే జరుగుతున్నాయి మెయిన్గా. అవి ఏంటంటే మీరు 3-4 ఫ్రెండ్స్ వచ్చి బీచ్లో ఎంజాయ్ చేద్దామని వస్తారు, వాళ్ళు కాల్ గర్ల్స్ ఉన్నారు అది ఉన్నారని చెప్పి మేము తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న క్యాష్ గోల్డ్ లేదంటే వ్యాలెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు మీ దగ్గర తీసుకుని మిమ్మల్ని డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అందువల్ల ఆ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ తిరగడానికి బైక్లు, ఇక్కడ తిరగడానికి మీకు స్కూటీస్ కార్లు రెంట్గా అవసరం అయితే ఉంటాయి. వాటి గురించి మీరు వెళ్ళి తీసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే వాళ్ళు పాత ఏమన్నా డ్యామేజ్ ఉన్నా కూడా మీరు రిటర్న్లో మీరు బండి ఇచ్చేటప్పుడు కార్ ఇచ్చేటప్పుడు మిమ్మల్ని దానికి సంబంధించిన డ్యామేజ్ వాళ్ళు మీతో పే చేపిద్దాం అనుకుంటారు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని 365 degrees కార్కి కానీ బండికి కానీ వీడియో తీసుకుంటే బెస్ట్ ఎవిడెన్స్గా మీకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినట్టే మీరు ఎవిడెన్స్ చూపించవచ్చు. అది మనకి గోవాలో సేఫ్ అంటే మన గోవాలో మనం వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతే సేఫ్. అలాగే ఇక్కడ మనం వచ్చిన పని చూసుకోకుండా విచ్చలవిడిగా తిరిగి కాల్ గర్ల్స్ అయ్యి వచ్చిన పని చూసుకోకుండా కాల్ గర్ల్స్ అయ్యి అని చెప్పి మనం అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మాటలు నమ్మేమంటే ఇబ్బంది పడుతుంటాం. ఈ వీడియో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ ఫుల్గా చేయడం జరిగింది. నా టైం పోవాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేయడం జరిగింది. వాళ్ళకి రీచ్ అయ్యి వెళ్తే కొంచెం హ్యాపీ అవుతాను. ఈ వీడియో పట్ల మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.